మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు చదవండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లా, నేను మీరు వారి మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే సిస్టర్, చాలు మొదటి వచనం ఒకటి సరిపోద్ది. చాలు సిస్టర్, చాలు. మొదటి వచనం ఒకటి సరిపోద్ది. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఆ కాలమున శిశువులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా. ఏ కాలమున అంటే యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినటువంటి దినాలలో కొంతమంది శిశువులు వచ్చేసి యేసుక్రీస్తుని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమనంటే, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని. అంటే పరలోక రాజ్యము అంటే ఏంటిది? దేవుని యొక్క రాజ్యము, సంఘము, ఇవన్నీ కూడా ఒకటే. అయితే ఎవరు గొప్పవాళ్ళు అనేటువంటి ప్రశ్న వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఈ యొక్క ప్రశ్న ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు అని అంటే, యేసుక్రీస్తు యొద్దకు వచ్చేసి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ప్రశ్న వచ్చిందంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారంటే దానికి సంబంధించినటువంటి డిస్కషన్ వాళ్ళ మధ్యలో జరిగి ఉండవచ్చు. ఆ డిస్కషన్ వాళ్ళ మధ్యలో జరిగితేనే, వాళ్ళలో ఏదన్నా ఒక వివాదాలు వస్తేనే వాళ్ళు యేసుక్రీస్తు యొద్దకు వచ్చారు. అయితే దీనికంటే ముందుగా మనము వాళ్ళ గురించి ఆలోచించాలి. ఎలా అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు యొద్దకు వచ్చేసి ఆ ప్రశ్నను వాళ్ళు అడిగిళ్ళు అని అంటే వాళ్ళ మధ్యలోనే ఆ డిస్కషన్ జరిగింది. వాళ్ళ మధ్యలోనే ఆ డిస్కషన్కి ఆన్సర్ దొరకకపోవడం వల్ల వాళ్ళు యేసు యొద్దకు వచ్చి అడిగినట్టుగా మనకి ఎక్కడ ఉంటుంది అంటే లూకాసు వార్తలో ఉంటుంది. ఒకసారి చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 46వ వచనం చదవండి ఎవరైనా. 9:46. తమలో ఎవడు గొప్పవాడు అనే వారిలో తర్కం పుట్టగా, యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్దకు నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్న వాడు నన్ను పంపిన వాడిని, మీ అందరిలో ఎవడు అత్యంతుడై వాడే గొప్పవాడని వారితో చెప్పాను. ఓకే నాన్న, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 46వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా, యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొని వాడే నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. వాళ్ళ మధ్యలోనే, శిశువుల మధ్యలోనే ఒక గొడవ, తర్కం అంటే ఏంటిది అని అంటే వాదన అంటే నేనే గొప్పవాడిని. ఎలా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులను మనం ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు పేతురు గారిని తీసుకోండి. పేతురు గారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం ఏంటంటే పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు అని అంటే పేతురు గారికి ఇచ్చాడు. ఇంకా ఇలా అంటే ఇప్పుడు పేతురు గారు ఏమనుకోవాలి అంటే, దేవుడే నాకు ఆ యొక్క అంటే సంఘం పైన అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేనే గొప్పవాణ్ణి. ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యేసుక్రీస్తు మొదటగా పరిచర్యకు నన్నే పిలిచాడు అనేసి ఇంకొక ఆయన ఏంటిది, ఆ సంఘం పైన అధికారాన్ని నాకే ఇచ్చాడని ఇంకొక ఆయన ఏమంటాడు అని అంటే, యేసుక్రీస్తు బాగా స్నేహంగా ఉండేది నాతోనే, నేనంటేనే యేసుక్రీస్తుకి ఇష్టం అనేసి ఇలా ఒకరికొకరు ఏమనుకుంటున్నారంటే, ఇలా వాళ్ళలోనే గొడవ, తర్కం పుట్టింది. అంటే నేనే గొప్ప అనేటువంటి వాదన వాళ్ళ లోకంలోనే. యేసుక్రీస్తు అంటే ఎక్కువగా మెచ్చుకుంటాడు, నేనంటేనే ఇష్టమో, లేకపోతే నాకే ఎక్కువ అధికారాలు ఇచ్చాడు అనేసి వాళ్ళలోనే తర్కము ఇట్లా అంటే వాళ్ళ మధ్యలోనే ఇట్లా ఏంటంటే వాదన పుట్టింది. అయితే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ప్రజెంటు యేసుక్రీస్తు కాలంలోనే కాదు, ప్రజెంటు కూడా మనం గమనించుకుంటే ప్రజెంట్ కాలంలో కూడా ఏంటంటే ఎవరు అయితే దేవుని కోసం ఎక్కువగా ఏదైనా వర్క్ చేశారనుకోండి, ఇప్పుడు ఒక్కొక్కరు మన దాంట్లోనే చూస్తారు. ఇప్పుడు వాళ్ళదని కాదు, ఇప్పుడు మనది ఆలోచిద్దాం. ఇప్పుడు విజయ సిస్టర్ ఏం చేస్తారు, కరెక్ట్ 7:50 కాగానే 7:52 కాగానే
కాల్ స్టార్ట్ చేస్తుంది. మధ్య మధ్యలో టైం ఇచ్చినప్పుడు మెసేజెస్ తీసుకుంటుంది. చివరి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అవసరతల కొరకు కూడా ప్రార్థన చేస్తుంది. అలా ఏంటంటే సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు. ఇంకో కొంతమంది ఇప్పుడు సుదర్శన చెల్లె ఏం చేస్తుంది, ఎవరెవరు ప్రేయర్కి అటెండ్ అయ్యారు, ఎవరు ప్రేయర్కి అటెండ్ కాలేదు అవన్నీ చూసుకొని వాళ్ళ లిస్టు ప్రతిరోజు పెడుతుంది. ఏంజల్ అత్తమ్మ ఏం చేస్తుంది, ప్రతిరోజు కూడా ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్లు పెడతారో వాళ్ళందరి కోసము భారంగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. అలా సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్. ఇప్పుడు శిష్యులు కూడా అంతే, వాళ్ళలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ను దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు విజయ సిస్టర్ ఎక్కువ వర్క్ చేసినంత మాత్రాన నేనే గొప్ప, లేకపోతే దేవుడు నన్నే ఎక్కువగా ఇష్టపడతాడు, నేనే గొప్ప అనేటువంటి భావన అనేది ఉండకూడదు. ఒకవేళ సుదర్శన చెల్లి తక్కువ చేసింది అనుకో, నేను తక్కువ చేశాను కదా, ఆ సిస్టర్ ఎక్కువ చేస్తుంది కదా, ఆమెనే గొప్ప అనేటువంటి భావన ఉండకూడదు. వీళ్ళ మధ్యలో జరిగినటువంటి గొడవ కూడా ఏంటిదంటే ఇదే, నేను గొప్పవాణ్ణి అని వాళ్ళు యేసుక్రీస్తు యొద్దకు, అంటే వాళ్ళు ఇంకా కూడా చెప్పలేదు, యేసుక్రీస్తు వాళ్ళ హృదయాన్ని ఎరిగినట్టుగా మనకు లూకాసు వార్తలో ఉంది. ఆయన ఎరిగి అంటున్నటువంటి మాట, ఒక చిన్న బిడ్డను వారి మధ్యలో నిలవబెట్టేసి, ఎవరైతే చిన్న బిడ్డ లాంటి మనస్తత్వమో, చిన్న బిడ్డలాగా ఎవరైతే తనను తాను తగ్గించుకొని ఎవరైతే అల్పులు అంటే మీనింగ్ ఏంటిదంటే మనకు సామెతల గ్రంథంలో ఉంటుంది. చదవండి ఎవరైనా సామెతలు 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. సామెతలు 12వ అధ్యాయము 9వ వచనం. ఆహారము లేకయున్నను తనకు తాను పొగడుకోని వాడి కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. ఓకే సిస్టర్, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి 12వ అధ్యాయం 9వ వచనం. ఆహారము లేకుండాను తనను తాను పొగడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. అల్పుడు అంటే తగ్గింపు గుణము. దాసుడు అంటే ఏంటిది అంటే తగ్గింపు, అంటే ఇతరులకు సేవ చేసేవాడు. యేసుక్రీస్తు వచ్చింది కూడా దేనికో, ఎలా వచ్చాడు అంటే దాసత్వంని ధరించుకొని వచ్చాడు. అదేవిధంగా మీరు ఎలా ఉండాలి, ఒకవేళ మీరు సంఘంలో గొప్పవారుగా ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు మీరు అల్పమైనటువంటి అంటే చిన్న పిల్లల లాంటి తగ్గింపు గుణము మీరు కలిగి ఉండాలి అనేసి దేవుడు అక్కడ వాళ్ళకి క్లారిటీగా చెప్పేశాడు. అయితే వీళ్ళు ఇప్పుడు శిశువులు ఆలోచించిన విధానం కానీ ఇప్పుడు మనం ఆలోచించే విధానాన్ని కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఏంటిదంటే ఇప్పుడు గొప్పవాళ్ళు అనేసి మన లోకంలో ఎవరిని అంటాము అంటే ఎవరికైతే ఎక్కువగా డబ్బు ఉంటుందో, ఎవరైతే మంచి ఉద్యోగంలో ఒక గొప్ప స్థితిలో ఉంటారో, లేకపోతే ఈ లోకపరంగా గనులుగా ఎక్కువగా ఎవరికైతే ఆస్తులు అంతస్తులు, లేకపోతే ఈ లోకపరంగా ఎవరైతే కొంచెము ఎక్కువగా 10 మందిలో వాళ్ళ పేరును పిలుస్తారో, ఇలా ఏంటంటే లోకపరంగా ఎవరైతే లోకపరంగా ఎక్కువగా మనుషుల చేత ఎవరైతే పొగడబడతారో వాళ్ళని మనం గనులుగా గొప్పవారిగా చూస్తాం. కానీ బైబిల్ మనకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే లోకంలో ఈ శిశువులు ఆలోచించినటువంటి విధానం ఏంటంటే లోకంలో ఉన్న వాటికి లోకంలో ఉన్న వాటికి సంఘానికి కనెక్ట్ చేసి వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ లోకంలో ఉన్నవన్నీ కూడా అంటే లోకానికి సంఘానికి పూర్తిగా ఏంటంటే వ్యతిరేక పదాలు ఎలా ఉంటాయో అలా లోకంలో ఎవరైతే ఈ లోకంలో జ్ఞానులు, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి మనం వెళ్ళామనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు మనల్ని మామూలుగా అయితే, నువ్వు అంటే ఏం చదువుకున్నావు, నీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, నువ్వు అంటే ఆ యొక్క జాబ్ను పర్ఫెక్ట్గా చేయగలదా, నీకు స్కిల్స్ ఉన్నాయా అనేసి అవన్నీ మనకున్నటువంటి జ్ఞానాన్ని అడుగుతారు. కానీ మనకి దేవుని యొక్క రాజ్యంలో చూస్తే అవన్నీ లేకపోయినా పర్లేదు, అవన్నీ లేకపోయినా దేవుని యొక్క నడిపింపు ద్వారా ఏంటంటే ఆయన నడిపిస్తారు. అంటే లోకం చూసేదానికి దేవుని సంఘంలోనికి ఏంటంటే పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే లోకపరంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు, నేను గొప్పవాడిని అనేసి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వాళ్ళు చేసేటువంటి వర్క్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలను బట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం చదవండి ఎవరైనా. 20:25 25వ వచనం. కనుక
యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు వాడు మీ పరిచారకుడై ఉండవలను. ఓకే సిస్టర్, చాలు చాలు ఎవడు ముఖ్యుడై ఉండకూడదు. చాలు చాలు సిస్టర్. దయచేసి రెఫరెన్స్ మీరు ఫాస్ట్గా చదివితే నేను ఫాస్ట్గా క్లోజ్ చేస్తాను. ఇక్కడ నాకు రికార్డింగ్ చేసుకుంటూ బైబిల్ తీయాలంటే ఇబ్బంది అవుతుంది, అందుకోసమే నేను మీ మీద ఆధారపడుతున్నాను. దయచేసి రెఫరెన్స్ ఫాస్ట్గా చదివితే నేను తొందరగా క్లోజ్ చేస్తాను. ఓకేనా? 25 వచనం చూడండి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. ప్రభుత్వంలో ఇప్పుడు ఎలా ఉంటుంది, అధికారులు, ఒక అధికారి ఉన్నాడు అనుకో, అతనికి పైగా ఇంకొకైనా ఉంటాడు, వాళ్ళ కింద ఇంకో కొంతమంది ఉంటారు. వీళ్ళ ఏంటంటే ఒకరికి పైగా ఇంకొకరు, అలా ఏంటంటే అధికారము ఒక్కొక్కరికి వారికి ఉన్నటువంటి బాధ్యతలను బట్టి ఈ లోకపరంగా అలా ఉంటారు. కానీ దేవుని యొక్క రాజ్యం అలా కాదు అనేసి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరలా ఒకసారి చూడండి. అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ప్రముఖుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన యొక్క ప్రాణమును ఇచ్చుటకును వచ్చినని చెప్పిన. చాలా సింపుల్గా ఇక్కడ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేసిండు. ఇప్పుడు వాళ్ళ తర్కం పుట్టింది, వాళ్ళ గొడవ పుట్టింది, నేనే గొప్ప. ఇప్పుడు విజయ సిస్టర్ ఉన్నారు, రోతు చెల్లి ఉంది, ఏంజలత్తమ్మ ఉంది, సుదీష్ణ చెల్లి ఉంది, రేఖ చెల్లి, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి వర్క్ని బట్టి నేనే గొప్ప అనుకుంటున్నారు కదా. ఇప్పుడు విజయ సిస్టర్ ఉంది, నేనే ఎక్కువగా వర్క్ చేస్తున్నాను అని విజయ సిస్టర్ ఒకవేళ ఉందనుకోండి, తన యొక్క భావన ఒకవేళ చేసింది అనుకోండి, తను ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు అధికారులు అయితే ఎక్కువ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళే పెద్ద, ఆ తర్వాత ఇంకా కొంచెం తక్కువ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు సెకండ్, ఇంకా కొంచెం తక్కువ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు థర్డ్, ఇంకా కొంచెం తక్కువ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫోర్త్, ఇలా ఉంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎక్కువగా ఎవరైతే వర్క్ చేస్తారో, ఎవరైతే అధికారం నేనే పెద్దగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎలా ఉండాలంటే, వాళ్ళే ఈ కింద ఉన్న అధికారుల కంటే తగ్గించుకొని ఉండాలి. అలా ఉంటారా? ఇప్పుడు ప్రభుత్వం మనం బయట చూసినాం అనుకోండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, అతని కింద వర్కర్స్ ఉంటారు, మరి వాళ్ళ కింద ఇంకా కొంతమంది వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసరు ఏం చేస్తాడు, తన అధికారాన్ని బట్టి కింది వాళ్ళను పరిపాలిస్తూ ఉంటాడు. కానీ అతడే తగ్గించుకొని కింది వారిని గౌరవిస్తూ ఉంటాడు అంటే ఉండడు. ఐఏఎస్ ఆఫీసర్ తన యొక్క పోస్టులో తను ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా అతన్ని గౌరవించాలి అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు, ఇది ప్రభుత్వం అంటే ప్రజెంట్ లోకంలో ఉండేటువంటి పరిపాలన ఇది. ఈ లోకంలో ఉన్నటువంటి పరిపాలనకి కంప్లీట్గా మీరు వేరే ఉండాలి. మీరు ఎక్కువగా అంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్లో మీరు ఉండాలనుకుంటే మీరేం చేయాలంటే, మీరు ఈ కింద ఉన్న వారికంటే మీరే ఎక్కువగా తగ్గించుకొని ఉండాలి అనేసి దేవుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఎంతగా తగ్గించుకోవాలి? చిన్నపిల్లలు అని అంటే చిన్నపిల్లల యొక్క అంటే చిన్నపిల్లలు అనగానే చిన్నపిల్లల మనస్తత్వంలోనికి వెళ్ళిపోయి ఏది పడితే అది చేయడం కాదు. అలా అని దేవుడు చిన్నపిల్లలను పోల్చి చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ మనసు స్వచ్ఛమైనది, వాళ్ళ మనసులో కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఏమి ఉండవు, వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలతో పోల్చాడు. వాళ్ళలాంటి మనసు ఉండాలి, కానీ వాళ్ళలాగా మన చేష్టలు చేయకూడదు. ఎందుకంటే మనము ఏ వయసులో ఉన్నామో ఆ వయసు తీరుగానే మనము ప్రవర్తిస్తూ ఉండాలి తప్ప వాళ్ళలాంటి మనస్తత్వం స్వచ్ఛమైనటువంటి మనస్తత్వం వాళ్ళలో ఉంది. కాబట్టి మనలో అలాంటిది ఉండడం కోసం మనం ట్రై చేయాలి. అయితే ఎవరైతే పెద్దగా గొప్పగా ఉండాలనుకుంటారో వాళ్ళలో కొన్ని స్వభావాలు కూడా ఉండాలి. మనకి ఇదే మత్తయి సువార్తలో ఇంకొక మాట కూడా ఉంటుంది, చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 5వ అధ్యాయం 3వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరైతే గొప్పవారుగా ఉండాలి అనుకుంటున్నారో మొదటగా మీ యొక్క ఆత్మ విషయంలో దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఆత్మలో దీనత్వం, తగ్గింపు గుణాన్ని కలిగి ఉండాలి. ఆత్మలో గర్వము, అహంకారము ఇవన్నీ కూడా ఏమి కూడా ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, దేవుని పరిచయంలో నువ్వు ఎంత గొప్పగా వాడబడినా, లేకపోతే ఉన్నత స్థానంలో నువ్వు ఉన్నా కూడా నువ్వేం చేయాలి, ఎంతగా ఎదుగుతూ ఉంటే నువ్వేం చేయాలి, అంతగా తగ్గించుకోవాలి. అందుకే లూకా సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన చదువురా.
తనను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పెను. ఎవరైతే తనను తాను హెచ్చించుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దృష్టిలో తగ్గించబడతారు. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుని యొక్క పరిచారకుడికి, దేవుని యొక్క సంఘంలో నువ్వు గొప్పవాడిగా ఉండాలి అంటే ఖచ్చితంగా నీలో దీనత్వం ఉండాలి, తగ్గింపు మనస్తత్వం ఉండాలి. ఈ రెండు లేకపోతే నువ్వు ఎలిజిబుల్ కాదు, నువ్వు గొప్పవాడివి కాదు. ఒకవేళ ఈ లోకపరంగా చూస్తే ఆ రెండు అంటే ఈ లోకపరంగా చూస్తే ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళలో గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, నేనే గొప్పవాడైనటువంటి ఫీలింగ్ అవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే ఉండకూడదు. అవన్నీ ఉండకుండా నువ్వు సంఘంలో గొప్పవాడిగా ఉండాలంటే ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. దేవుని దృష్టిలో మనం పేరు సంపాదించాలంటే ఖచ్చితంగా మనం దీన మనసు కలిగి ఉండాలి, తగ్గింపు మనసు కలిగి ఉండాలి. ఇంకా యాకోబు రాసిన పత్రికలో కూడా ఇంకొక మాట ఉంటుంది, చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. అవునా, సిగ్నల్ లేదురా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఓకే అత్తమ్మ, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మనము దేవుని యొక్క దృష్టికి ఎలా ఉండాలంటే తగ్గింపు గుణము కలిగి ఉండాలి. తగ్గింపు గుణం కలిగి ఉంటేనే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఒకవేళ మనము తగ్గింపు గుణం లేకుండా దేవుని యొక్క రాజ్యంలో నేను గొప్పవాడిగా ఉండాలి అనుకుంటే నువ్వు అందరికంటే హీనం, ఓకేనా? ఎందుకంటే ఈ లక్షణాలు లేకుండా మనం గొప్పవాడిగా ఉండాలి అనుకోవడము బుద్ధిహీనతతో సమానం. కాబట్టి దేవుడు ఈ యొక్క వచనంలో మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే ఒకటే, మనము సంఘంలో కానీ దేవుని యొక్క పరిచర్యలో గొప్పవారిగా ఉండాలి. సిగ్నల్ లేదు ఇప్పుడు, ఓకేనా? వాయిస్ క్లియర్గా ఉందా? ఓకేనండి. ఓకే. దేవుని యొక్క దృష్టిలో మనం పేరు సంపాదించాలి అంటే దేవుని దృష్టిలో మనం పడాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దీన స్వభావాన్ని కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. వాళ్ళకి చక్కటి ఆన్సర్ దేవుడు ఇక్కడ ఇచ్చాడు. వాళ్ళు అడుగుతున్న వాళ్ళలో ఉన్నటువంటి తర్కానికి దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. ఒకవేళ నువ్వు గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావా, ఒకవేళ గొప్పవాడిగా ఉన్నావా, నీకే అధికారాలు దేవుడు ఎక్కువగా ఇచ్చాడా, ఒకవేళ ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలంటే తగ్గింపు గుణం కలిగి ఉండాలి. మనకి లూకా సువార్తలో ఒక సందర్భం ఉంటుంది. లూకా సువార్త 18వ అధ్యాయం, ఇది ఒక రెఫరెన్స్ చూసుకొని ఇంకా ముందుకు వెళ్దాము. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి ఎవరైనా చదవండి. 9వ వచనం నుండి చదవండి ఎవరైనా. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయవచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతులుగా తీర్చి వెళ్ళి తన ఇంటికి వెళ్ళారని చెప్తున్నాను. ఓకే సిస్టర్, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. 9వ వచనం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ యొక్క ఉపమానము చెప్పాను. ఒక ఉపమానాన్ని దేవుడు అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇక్కడ చెప్పాడు. ఎందుకనంటే తామే నీతిమంతులము, మనము గొప్పవారిమి, మనము నీతిమంతులు, నేను అన్నిట్లో పర్ఫెక్ట్ అనేసి మనకు మనముగా అనుకోకూడదు. మనకు ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలి. దేవుడు మనకి ఇవ్వాలి తప్ప మనము గొప్పవారిమి, లేకపోతే మనముగా మనల్ని మనం ఏంటంటే హెచ్చించుకోవడం కొరకు ఎప్పుడు కూడా ట్రై చేయకూడదు. హెచ్చించుకున్న కొలది మనం తగ్గించబడతాము. ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఉంటామో అప్పుడు మాత్రమే హెచ్చించబడతాయి. ఇక్కడ 2 వ్యక్తులను దేవుడు ఎగ్జాంపుల్గా చెప్పాడు. వాళ్ళిద్దరిలో పరిసయుడు ఏం చేస్తున్నాడు అంటే తను కానుకలు అంటే సండే చర్చికి వెళ్తున్నాను, తనకు ఒకవేళ పంట పండించిండు అనుకోండి, దాంట్లో ఏ పంట అయితే పండిస్తాడో ఆ పంటలో నుండి కానుకలను ఇస్తున్నాను, ఇంకా దశమ భాగాలు ఇస్తున్నా, అన్నీ ఇస్తున్నాను అనేసి తనను తాను ఏం చేస్తున్నాడు అంటే హెచ్చించుకుంటున్నాడు. నువ్వు ఇచ్చేది దేవునికి అవసరమా?
నువ్వు చేసేటువంటి అవన్నీ కూడా దేవుడు చూడడు, కేవలం నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. కాబట్టి ఇక్కడ కింద చూడండి, ఒక పాపినైనా నన్ను కరుణించమని. అయితే ఒక సుంకరి మాత్రం ఏంటిది, పరిసయ్యులకు సుంకరులకు తేడా మీ అందరికీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను. పరిసయ్యులు సుంకరులను కొంచెం పాపులుగా చూస్తారు. యేసుక్రీస్తు సుంకరులతో కలిసి భోజనం చేస్తుంటే కూడా వాళ్ళు సుంకరులతో కలిసి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు అనేసి యేసుక్రీస్తుని అంటారు. ఎందుకంటే పరిసయ్యులకు అప్పుడు ఇప్పుడు మనకి కొంచెం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలానైతే కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి వేరే క్యాస్ట్ వాళ్ళు కొంచెం తక్కువ చేసి చూస్తూ ఉంటారు, అదేవిధంగా ఇక్కడ పరిసయ్యులు కూడా ఈ సుంకరులు తక్కువగా చేసి చూసేవాళ్ళు అన్నమాట. అదే ఇతని యొక్క తగ్గింపు ఇతను ఒకవేళ దేవునికి కానుకలు ఇవ్వకపోవచ్చు, లేకపోతే తనలో అసలు ఇవ్వడానికి అతని దగ్గర ఏం ఉండకపోవచ్చు, కానీ అతనిలో ఉన్నటువంటి తగ్గింపు గుణం అనేది దేవునికి నచ్చింది. మనలో కూడా అంతే, మనలో కూడా దేవుడు చూసేది ఇదే, నీలో ఎంతవరకు తగ్గింపు గుణం ఉంది, ఎంతవరకు నువ్వు దీనత్వాన్ని కలిగి ఉన్నావు, ఎంతవరకు నిన్ను నీవు తగ్గించుకొని మనము దేవుని ఎదుట గొప్పవారిగా మన క్రియలు మనం ఎన్ని చేసినా, మనం ఎంత గొప్ప పరిచర్య చేసినా, లేదా మన జీవితకాలాన్ని మొత్తం దేవుని కోసం ఉపయోగించి మనము జీవించినా కూడా మనము అసలు అంటే అదంతా లెక్క, అంటే అదంతా దేవుని ముందు ఒక్క రోజు, ఇప్పుడు 1000 దినాలు ఒక రోజుతో సమానము, ఒక్కరోజు 1000 దినాలతో సమానమని దేవుడు ఎలా చెప్పాడో మన యొక్క గొప్పతనము మనం చేసేది ఆయనకి ఎంత కాదు. ఆయన దేవుడు అనగానే మనం ఏదో చాలా చిన్నగా, లేకపోతే మనం చేసే గొప్పతనాన్ని బట్టి మనము దేవునికి నేను ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను అనేటువంటి గర్వం మనలోకి ఒక్కోసారి వచ్చేస్తూ ఉంటుంది. కానీ అది రానియకూడదు. ఎందుకంటే ఆయన ఆకాశమే ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అని అంటే ఆయనను మనము ఎలా అంటే మనం చేసేటువంటి చిన్న చిన్న ఈ క్రియలను ఆ దేవునికి మనం అంచనా వేయగలమంటే వేయలేము. కాకపోతే మన భక్తి జీవితాన్ని కొనసాగించడం కొరకు మాత్రమే ఇవన్నీ. అంతేగాని మనం ఏదో గొప్పగా చేస్తున్నాం అనేటువంటి మనసు మనలో ఉండకూడదు. చిన్నపిల్లల లాంటి మనసు మనం కలిగి ఉండాలి. చిన్నపిల్లలు ఏ విధంగా అయితే స్వచ్ఛమైన మనసును కలిగి ఉంటారో మనం కూడా స్వచ్ఛమైనటువంటి మనసును కలిగి ఉండాలి. వారి శ్రేష్టలను మనం కలిగి ఉండకూడదు. 2వ వచనం కూడా చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 2వ వచనము. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. 3వ వచనాన్ని చూడండి. 2వ వచనం నుండి మరలా ఒకసారి చూడండి. ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి, ఇట్లా మనం చెప్పుకున్నటువంటి రెఫరెన్స్ అన్ని కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ చిన్న బిడ్డ ఏ విధంగానైతే స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటుందో మనం కూడా అలా స్వచ్ఛమైన మనసు కలిగి దీన స్వభావాన్ని, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. మొదటి వచనం, 2వ వచనం. 3వ వచనాన్ని చూస్తే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటగా మనలో ఏముండాలి అంటే మార్పు ఉంటేనే, నీలో మార్పు ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు అనేటువంటి సీక్రెట్ని దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేశాడు. నీలో మార్పు ఎలా ఉండాలి అని అంటే మనకి ఇప్పుడు మన సమాజంలో చూసుకుంటే, సమాజంలో ఇప్పుడు మనం గమనిస్తే అంటే ఒక దేశంలో నార్మల్గా ఒక కులానికి చెందిన వాళ్ళు, వేరే ఒక జాతులకు చెందిన ఇలా ఉంటారు. కానీ దేవుని దృష్టిలో మాత్రం 2 ఒకటి మార్పు చెందినటువంటి వ్యక్తులు, ఇంకొకరు మార్పు చెందినటువంటి వ్యక్తులు. మార్పు చెందినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారంటే దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సంఘంలో ఉంటారు. మార్పు చెందిన వ్యక్తులు ఎవరు ఉంటారంటే లోకంలో ఉంటారు. ఈ యొక్క మార్పు అనేది మనకు అవసరం అంటే చాలా క్లియర్గా అవసరం. ఎందుకనంటే మనకు మార్పు ఒక రోజుతో 2 రోజులతో వచ్చేది కాదు, లేకపోతే ఒక రోజుతో 2 రోజులతో ముగించేది కాదు. ప్రతిదినం కూడా మనం ఏంటంటే మన అంతరంగ పురుషుడు ప్రతిదినం నూతన పరిస్థితుల నుండి మనము రూపాంతరం చెందుతూనే ఉండాలి. రూపాంతరం చెందే విషయంలో మన యొక్క కంప్లీట్గా మన యొక్క మాటలో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క చూపులో, మన యొక్క జీవితాన్ని కంప్లీట్గా ఏంటంటే మన యొక్క నడవడిక, మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, క్రీస్తుని అంగీకరించిన తర్వాత మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాట విధానము, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, క్రీస్తుని అంగీకరించక ముందు ఎలా ఉంది, క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా అలానే ఉంటే మనం ఏం చేయాలంటే చేంజ్ చేసుకోవాలి. మార్పు అనేది మన జీవితంలో ప్రతిదినం వస్తూ ఉండాలి. నిన్నటి కంటే ఈరోజు నేను కొంచెం నా జీవితాన్ని మార్చుకున్నాను. నిన్నటి దినాన కొంచెం నాలో మార్పు లేనటువంటి గుణము ఒకటి ఉంది, ఈరోజు దాన్ని ఏం చేస్తున్నానంటే చేంజ్ చేసుకుంటున్నాను. ఆ విధంగా ఏంటంటే ప్రతిదినము మనలో ఉన్నటువంటి
ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ప్రతిదినము ఒక్కరోజు అంటే ప్రతిదినం మనం ఏం చేస్తూ ఉండాలంటే రూపాంతరం పొందుతూనే ఉంటే చివరి వరకు దీన్ని ఏం చేయాలంటే కొనసాగించాలి. చివరి వరకు కొనసాగించిన వాళ్ళు మాత్రమే నిత్య జీవానికి వెళ్తారు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంటే చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. 2వ కొరింథీ పత్రిక కావున మేము 2వ కొరింథీ పత్రిక సిస్టర్ 4వ అధ్యాయం 16వ వచనం. 2వ కొరింథీ వాయిస్ కట్ అవుతుంది. మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన ఓకే సిస్టర్, చాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము మనలో మార్పు కలగాల్సింది ఏంటంటే శరీరంలో కాదు. శరీరంలో మార్పు కోసం మనం ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం. మన స్కిన్ మనకు అన్ని బాడీ అంత చక్కగా ఉండాలనేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనము ఎక్స్పెక్ట్ చేయకుండానే మన యొక్క ఏజ్ పెరుగుతూ ఉంటాయి, మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. మన శరీరంలో మార్పులు ఎప్పటికప్పుడు అంటే మన ఏజ్ని బట్టి శరీరంలో మార్పులు వస్తూనే ఉంటాయి, కానీ ఆత్మలో మాత్రం మార్పు రాదు. ఆత్మలో ఉన్నటువంటి ఆ క్రూరమైనటువంటి స్వభావం కానీ, మూర్ఖమైనటువంటి స్వభావం కానీ, కఠినమైనటువంటి స్వభావం కానీ, చెడు అలవాట్లు కానీ, చెడు మాటలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి మనలో మార్పు చెందాలి. శరీరం ఆటోమేటిక్గా మన బాహ్య పురుషుడు మనం వద్దన్న కూడా మన ఏజ్ని బట్టి అది చేంజ్ అవుతూ వెళ్తూనే ఉంటుంది. కానీ మనం మారవలసింది ఏంటంటే మన అంతర్య పురుషుడు ప్రతిదినం కూడా ఏంటంటే రూపాంతరం పొందుతూనే ఉండాలి. ఈరోజు చేసిన మిస్టేక్ రేపు చేయకూడదు, రేపు చేసిన మిస్టేక్ మళ్ళీ ఎల్లుండి చేయకూడదు. ఆ విధంగా మన రూపాంతరం చెందితేనే మనం చివరి వరకు మన యొక్క భక్తి జీవితాన్ని పర్ఫెక్ట్గా మనం కొనసాగించగలం. ఒకవేళ పర్ఫెక్ట్గా మనం కొనసాగించాలి అంటే ప్రతిదినం మనం రూపాంతరం చెందుతూనే ఉండాలి. ప్రతిదినం రూపాంతర అనుభవం మనలో లేదనుకోండి, మనం పర్ఫెక్ట్ లైఫ్లో మనకి 100 మంది పిల్లలున్నా, లేకపోతే మన ఈ లోకంలో ఎంత ఆస్తుపరులమైనా, ఈ లోకంలో ఎంత గొప్పవారమైనా కూడా నువ్వు మరణించేలోపు నువ్వు సరి అయినటువంటి రీతిలో సమాధి చేయబడకపోతే నీకు 100 మంది పిల్లలున్నా, లేదా ఈ లోకంలో ఎన్ని ఆస్తులున్నా, ఏది ఉన్నా కూడా వృధానే. పర్ఫెక్ట్గా మనము సమాధి చేయబడాలంటే, పర్ఫెక్ట్ లైఫ్లో మనం జీవించాలంటే ప్రతిదినము కూడా మనం ఏంటంటే రూపాంతరం చెందుతూనే ఉండాలి. ప్రతిదినంలో మనలో మార్పు వస్తూనే ఉండాలి. ప్రతిదినము కూడా మనం చేసినటువంటి తప్పులను దేవుని సన్నిధిలో పొద్దున్న నుండి సాయంత్రం వరకు మనం ఏదైతే మిస్టేక్ చేసామో అవన్నీ కూడా ఏంటంటే సాయంత్రము మళ్ళీ దేవుని సన్నిధిలో ఒప్పేసుకొని అవన్నీ ఇడిచిపెట్టేసి మళ్ళా నూతన యొక్క స్వభావంలోనికి మనము వెళ్ళిపోవాలి. మరలా ఒకసారి 3వ వచనం చూడండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్ల తాను తగ్గించుకుని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవాడని దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి అది మనలో ఖచ్చితంగా ఉండడం కోసం మనం ట్రై చేయాలి. ఇంకోటి ఏంటంటే మార్పు చెందేటువంటి విషయంలో మనం పక్కన వాళ్ళని అనాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే మన జీవితం అనేది మార్పు చెందాలి. మన జీవితం మార్పు చెందిన తర్వాతనే మన కంట్లోనే దూలాన్ని పెట్టేసుకొని పక్కన వాళ్ళ కంట్లో ఉన్నటువంటి నలుసును వెతికే వరకు మనం ఉండకూడదు. మనలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మన యొక్క మాట ఎలా ఉంది, మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, అందరూ ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, 10 మందిలో ఉన్నప్పుడు మన మాట విధానం ఎలా ఉంది, ముందు ఉన్నప్పుడు ఎలా ఉంది, వెనుక ఎలా ఉంది అనేది ప్రతిదీ కూడా మనముగా సరిచూసుకోవాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇది చదవండి. యెషయా 6వ అధ్యాయము 6వ అధ్యాయము 1 నుండి ఎవరైనా చదవండి. 1 నుండి 8 వరకు చదవండి ఎవరైనా. రాజైన ఉజ్జియా మృతినందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. సౌండ్ తక్కువ పెట్టినాను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. ఓకే అత్తమ్మ, చాలు. సైన్యములకు అధిపతి యెహోవా. చాలు అత్తమ్మ, చాలు.
ఓకే, ప్రతి ఒక్కరు కూడా చూడండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసిన ఎవరు అంటే యెషయా గారు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. అతనికి కలుగుతున్నటువంటి దర్శనం ఇది. ఓకేనా. ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానము చేయుచుండేది. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను. ఇక్కడ యెషయా గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ కలుగుతున్నటువంటి దర్శనం యేసుక్రీస్తు ఆయన యొక్క దూతలు వాళ్ళ యొక్క రూపాలు అంటే ఎలా ఉన్నాయనేసి కూడా చాలా క్లియర్గా ఇక్కడ తెలియజేయడం జరిగింది. అతడు మొదటగా మనం చేసే మార్పు అనేది మార్పు అనేది మనం మార్పు చెందకుండా వేరే వాళ్ళని అనకూడదు. దయచేసి మొదటగా మార్పు అనేది మనలో నుండే స్టార్ట్ కావాలి. మార్పు అనేది మన యొద్ద నుండే స్టార్ట్ కావాలి. ఇక్కడ ఇతను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళు పాపం అక్కడ పరిసేడు చేసినటువంటి ప్రార్థనలాగా మనం ఉండకూడదు. మార్పు అనేది మనలో నుండి స్టార్ట్ కావాలి. మనలో నుండి ఎలా అంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల అన్యుల మధ్యను నివసించువాడను. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళ మీదనే మనం త్రోసేయకూడదు. ఫస్ట్ మనం కూడా ఏంటంటే సరి చేసుకోవాలి. వాళ్ళ అపవిత్రమైన మాటలు మాట్లాడితే కొన్నిసార్లు మనం కూడా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మనముగా మొదటగా సరి చేసుకోవాలి. మనలో మార్పు స్టార్ట్ కావాలి. ఆ తర్వాత మన కుటుంబంలో మార్పు స్టార్ట్ కావాలి. ఆ తర్వాత మనం వెళుతున్నటువంటి సంఘంలో ఆ యొక్క మార్పును మనము ఒకవేళ వాళ్ళలో ఉంటే వాళ్ళలో సరిచేయడం కోసం మనం ట్రై చేయాలి తప్ప మన యొక్క మార్పును మనము సరిచేసుకోకుండా వేరే యొక్క వాళ్ళ మార్పు కోసం అనేది మనము మాట్లాడేటువంటి అవకాశం అంటే అటువంటి ఇతరుల గురించి మాట్లాడేటువంటి ఇతరుల గురించి మాట్లాడేటువంటి అవకాశాన్ని దేవుడు ఎవరికి ఇవ్వలేదు. మొదటగా మనం ఏం చేయాలంటే మన యొక్క మార్పు అనేది కరెక్ట్గా ఉందా లేదా, నేను ఇంకా ఏ విధంగా మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, ప్రవర్తన విధానంలో కానీ ఎక్కడైనా నేను తప్పిపోతున్నానా, నేనేమైనా ఎక్కడైనా పాపం చేస్తున్నానా అనేసి మనల్ని మనముగా పరీక్షించుకొని ఆ యొక్క అపవిత్రతను మనం తీసేసుకోవడం కోసం ట్రై చేయాలి. ఇక్కడ ఇతని అదే ప్రార్థిస్తున్నాడు. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడను, నేను నివసించితిని, రాజుని సైన్యంలోకి అధిపతి యెహోవాను నేను కళ్ళారా చూస్తున్నాను. అప్పుడు సేరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసినటువంటి నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ యొక్క పాపమునకు పశ్చాత్తాపమైన నీ దోషము తొలగిపోయేను అనేను. ఈ విధంగా మనకున్నటువంటి పాపాలు మొదటగా మనలో మార్పు కలిగిన తర్వాత మన కుటుంబంలో చివరి రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుందాము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం ఎవరైనా చదవండి. యెహోషువ గ్రంథము 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నాది అద్దరిని మీ పితరులను సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనునను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేను. ఓకే అత్తమ్మ చాలు. ఇక్కడ యెహోషువ గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదను. మార్పు అనేది ఆ విధంగా ఉండాలి. మొదటగా మన కుటుంబం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, ఆ తర్వాత మన కుటుంబం ఎలా ఉంది, మన కుటుంబంలో అందరూ రక్షణలోనికి వచ్చారా, లేకపోతే మన కుటుంబాలనే ఉన్న ఏమైనా లోపాలు జరుగుతున్నాయా. మొదటగా మన కుటుంబాన్ని మనం సరిచేసుకోవాలి, మన జీవితాన్ని మొదటగా సరిచేసుకోవాలి. ఆ తర్వాత మార్పు అనేది మనలో స్టార్ట్ కావాలి, ఆ తర్వాత మన కుటుంబంలో స్టార్ట్ కావాలి. మత్తయి సువార్త 16:16లో ఒక మాట ఉంటుంది, చదవండి. మత్తయి సువార్త. అందుకు సీమోను పేతురు,
నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారం దానిని ఎదుట నిలువనేరవని నీతో చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదో అది పరలోకమందు విప్పబడును అతనితో చెప్పిన. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించును. ఆ తర్వాత థర్డ్ స్థానం ఎవరిది అని అంటే, సంఘానికి ఉన్నటువంటి బలాన్ని మనం పొందుకోవాలంటే మొదటగా మనలో మార్పు రావాలి, ఆ తర్వాత మన కుటుంబంలో మార్పు రావాలి, ఆ తర్వాత సంఘం ద్వారా వచ్చేటువంటి బలాన్ని మనం పొందుకుంటాము. కానీ మనలో మార్పు రాకుండా, మన కుటుంబంలోనే మార్పు రాకుండా ఇతరుల యొక్క తప్పులను మనం ఎత్తి చూపేవారిగా ఉండకూడదు. మార్పు అనేది మన యొద్ద నుండి స్టార్ట్ అయ్యి ఆ యొక్క సంఘంలో వచ్చేటువంటి బలాన్ని సంఘంలో ఒకవేళ మార్పు లేకపోతే నువ్వు పర్ఫెక్ట్గా అయిపోయి, నీ కుటుంబం పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత సంఘాన్ని కూడా నువ్వు సరిచేయవచ్చు. ఆ సంఘాన్ని సరిచేసినప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా నీ ద్వారా అవి దేవుడు జరిగించుకుంటాడు. ఇప్పుడు పేతురు గారిని ఏ విధంగానైతే అధికారాలు పేతురు గారికి ఇచ్చాడో అదేవిధంగా మనము సరి చేసుకొని మన కుటుంబాన్ని సరి చేసుకుంటూ మనం ముందుకు సాగగలిగితే ఆ అధికారాలన్నీ కూడా దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి మార్పు అనేది ఎక్కడెక్కడో మనం చూడకూడదు. మొదట మన కాడ ఉందా లేదో చూసుకోవాలి. మన కాడ అన్ని పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మన కుటుంబాన్ని సరి చేసుకోవాలి, ఆ తర్వాత మన సంఘాన్ని సరి చేసుకోవాలి. తర్వాత ఇతరులు అటువంటి అధికారం అనేది దయచేసి ఎవరికి లేదు. ఒకవేళ దేవుడు అధికారాన్ని కూడా ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి మన లైఫ్ ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు పరీక్షించుకొని మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఏంటంటే మనము మార్పు చెందాలి, రూపాంతరం రూపాంతరం చెందినప్పుడు మాత్రమే మనం నిత్య జీవానికి చేరుకోగలము. ఒకవేళ రూపాంతరం చెందకుండా నువ్వు 100కి 100% నువ్వు సంఘంలో అటెండెన్స్ ఉన్నా కూడా వృధానే. 100కి 100% నువ్వు అటెండెన్స్ సంఘంలో ఉన్న వృధానే, లేకపోతే నువ్వు గొప్పవాడిగా సంఘంలో పేరు పొందినా కూడా వృధానే. ఎందుకంటే అసలు వాక్యాన్ని మనం పాటించకుండా మనకు ఎంత అటెండెన్స్ ఉన్నా కూడా వృధానే అవుతుంది. కాబట్టి మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. ఓకేనా. మొదటి వచనంలో మనము దీన స్వభావాన్ని కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. 3వ వచనంలో మనము మార్పు పొందాలి, రూపాంతరం చెందాలి. ఈ 3 మన జీవితంలో ఉంటేనే మనం పరలోక రాజ్యానికి చేరుకోగలము, దేవుని దృష్టిలో గొప్పవారిగా మనము తీర్చబడతాము. ఓకేనా. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయనుగాక. విత్తబడిన వాక్యం కొరకు చివరి సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.